అందరికీ నమస్కారం. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా మెజారిటీ మండలాలలో వర్షపాతం చాలా తక్కువగా ఉంది. ఇంకా చాలా డెఫిసిట్ లో మనం ఉన్నాం. ఖరీఫ్ స్టార్ట్ అయ్యి 2.5 మాసం అవుతోంది. రైతులు 90% పైన పొలంలో పంటలు పెట్టుకోలేని పరిస్థితి. దీనిపైన ప్రభుత్వం ఆలోచన చేసి ప్రతి రైతుకు ఎకరాకు 10,000 ఇన్పుట్ సబ్సిడీ రూపంలో ఏ విధంగా ఇవ్వాలన్నటువంటి ప్రణాళిక రూపొందించుకుంటుంది అనుకుంటే దాన్ని ఏమాత్రం కూడా ఆలోచన చేయకుండా, దాని గురించి ఏమాత్రము చర్చ కూడా జరపకుండా, వర్షాలు పడలేదులే, ఎరువుల డిమాండ్ తగ్గింది, మమ్మల్ని తిట్టే వాళ్ళు తగ్గారు, ఎరువులు లేకపోయినా బతికి బయటపడ్డాం అని తప్పించుకునేటువంటి మార్గంలో మీరు వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఎప్పుడు నెలకొన్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామీణ ప్రాంతాలలో వర్షాలు లేక త్రాగునీటికి కూడా ఇబ్బందులు వచ్చే పరిస్థితులు. ఇవన్నిటి పరిస్థితులు ఇలా ఉంటే వీళ్ళ తెలుగుదేశం నాయకులు, అధికార పార్టీ నాయకులు, కూటమి నాయకులు చేస్తున్న పని ఏంటంటే, ఏదైనా పోనీ ప్రజలు ఎన్ని ఇబ్బందులన్నా పడని, మాకు సహజ వనరులు దోచుకోవడమే మా బాధ్యత, సహజ వనరులు లూటీ చేయడమే మా యొక్క విధి విధానాలు, మా సంపద మేము మా ఓన్ సొంతంగా సంపద సృష్టించుకోవడమే మా నాయకుడు చెప్పినటువంటి మాట కాబట్టి మేము దానిపైనే ఉంటామని చెప్పి వివరిస్తున్నారు. రీసెంట్ గా ఒక వారం రోజుల క్రితం గౌరవ రాజంపేట ఎమ్మెల్యే గారితో పాటు మిగిలినటువంటి మాజీ విప్ అయినటువంటి శ్రీనివాసులు గారితో పాటు మిగిలినటువంటి నియోజకవర్గ నాయకులం అందరం కూడా ఒక చెయ్యేరు నదికి సంబంధించినటువంటి నది దగ్గరికి వెళ్ళాం. అక్కడ జరుగుతున్న పరిస్థితులు పరిశీలన చేశాక అక్కడ కూడా చెప్పాము, ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి, చర్యలు చేపట్టండి అని. అంటే మేము వెళ్తున్నటువంటి కాసేపు అక్కడ ఉన్నటువంటి మిషనరీని దాపెట్టి మేము అక్కడి నుంచి వచ్చిన వెంటనే మళ్ళా మొదలుపెట్టి ఆ చెయ్యేరు సహజ సుందరమైనటువంటి ఆ ప్రాంతంలో ఎంతో మంచిగా ఉంటుంది. ఆ ప్రాంతంలో విచ్చలవిడిగా రాత్రి పగుళ్ళు రోజుకు 150 నుంచి 200 ట్రక్కులు నదీ గర్భం మధ్యలో రోడ్డును ఫామ్ చేసి అక్కడ ఉన్నటువంటి రూల్స్ ఏమాత్రం ఫాలో కాకుండా, అక్కడ సంబంధించి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేదు, అక్కడ సంబంధించి మైనింగ్ ఆఫీసర్స్ యొక్క క్లియరెన్స్ ఎంత ఇచ్చినామన్నటువంటిది అది ప్రాపర్ గా లేదు. అటవీ చాలా రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా, అటవీకి సంబంధించిన అనుమతులు ఏమీ లేవు. మనం కొద్ది కాలం క్రితం చూసాం KGF సినిమా అన్నటువంటిది. అంతకన్నా ఘోరంగా ట్రక్కులు రాత్రి మొగుళ్ళు రైతులు అక్కడ రైతులతో మాట్లాడితే వాళ్ళ కష్టాలు ఎన్నో చెప్పుకుంటున్నారు. వాళ్ళ బోర్లు విచ్చలవిడిగా తీసి అవతల పడేసేసి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ పంటలకు నీళ్లు కట్టుకోనియకుండా వీళ్ళకి ఇసుక మార్గంగా దాదాపుగా 20-30 అడుగులు లోతున నది గర్భంలో తోలేసేస్తూ ఇష్టానుసారం రూల్స్ ఏది ఫాలో కాకుండా రాళ్లు బయటపడే పరిస్థితి ఏర్పడింది. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ రైతులు తమ గోడు చెప్తున్నారు, మాకు ఇదంతా ఫ్లాట్ ఉండేది, నీళ్లు వచ్చినా కూడా పశువులు దాటుకునే దానికని మాకు దాటుకునే అందాసు ఉండేది. ఇప్పుడున్న పరిస్థితులలో మేము ఈ గుంతలలో ఎంతమంది చచ్చిపోతామో నీళ్లు వస్తే మాకు కూడా అంతుచిక్కనే పరిస్థితి ఏర్పడింది. చరిత్ర ఎప్పుడో ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఇక్కడ బతుకుతున్నాం, ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడు చూడలేదు అని చెప్తున్నారు వాళ్ళు. ఇంత దారుణంగా రోజుకు 150 నుంచి 200 లారీలు, రోజుకు ఒక ట్రక్కుకు R&B రూల్స్ ప్రకారం ఆర్టీఓలు కూడా తెలుసుంటుంది. అది మన రోడ్ సపోర్ట్ చేసేది 30 టన్నులు 20 టన్నులు ఉంటాయి. ఒక్కొక్క లారీకి ఒక ట్రక్కుకు 60 నుంచి 70 టన్నులు ఇసుక వేసుకుని ఈ రకంగా దాదాపుగా 12 నుంచి 15,000 టన్నులు ఒక్క రోజుకు అక్కడ ఇసుక మాయం చేస్తూ ప్రభుత్వం ఏర్పడిన మరుసటి రోజు జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది. దాదాపుగా ప్రభుత్వం ఏర్పడి 800 రోజులు అయింది. 800 రోజుల కింద వేసుకుంటే దాదాపుగా 1 కోటి మెట్రిక్ టన్నులు ఇసుక మాఫియా ఇక్కడి నుంచి తరలించారు ఆ ప్రాంతం నుంచి. ఆ ప్రాంతంలో పశువుల పరిస్థితి ఏంది, ఆ ప్రాంతంలో అటవీ పరిస్థితి ఏంది, ఆ ప్రాంతంలో సహజసిద్ధంగా నివసిస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏందని ఏమాత్రం ఖాతరు చేయకుండా ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నట్టు ఉండాలా. ఆ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం, ఆ ప్రాంతంలో సహజ వనరులు ఈ రకంగా దోచుకుంటే ఎలా అటువంటి భయం ఎవరికీ లేదు. అక్కడ ఎందుకని పట్టించుకోవట్లా అర్థం కావట్లేదు. మరి పర్యావరణం గురించి అనునిత్యం లక్ష్యలిచ్చే పవన్ కళ్యాణ్ గారు ఇంత దారుణాలు జరుగుతుంటే ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? 2024 ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అప్పుడు అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో అప్పటి కలెక్టర్ ఒక మీటింగ్ నిర్వహించి దానికి సంబంధించి 3 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే చేసుకోవాలి, అది కూడా ఒక నది గర్భంలో 300 మీటర్లే చేయాలా అని చెప్పి ఆయన ఒక జీవో కూడా ఇచ్చాడు, ఒక ఆర్డర్ కూడా ఇచ్చాడు, ప్రొసీడింగ్స్.
అవి ఇచ్చాడు. దాని తర్వాత దాంట్లో కూడా మాన్యువల్ ఎగ్జిక్యూషనే చేయాలి. మాన్యువల్ ఎగ్జిక్యూషన్ చేసి మనుషులతో చేసుకుని ఒక ప్రాంతానికి తరలించుకొని అక్కడి నుంచి తరలించుకోవాలా. ఆ పర్మిషన్ ఇచ్చినట్టు 3 లక్షల మెట్రిక్ టన్నులు అని అంటే అవన్నీ ఏమీ ఖాతరు చేయకుండా నది గర్భంలోనే నీళ్లు ఉన్న చోటనే గుంతలు గుంతలు చేసేసి రోజుకు వేలాది టన్నులుగా దాదాపు 1 కోటి మెట్రిక్ టన్నులు 3 లక్షల మెట్రిక్ టన్నుల పర్మిషన్ ఇక్కడ దాదాపుగా 1 కోటి మెట్రిక్ టన్నులు అక్కడ ఎత్తేసినటువంటి పరిస్థితి ఏంటి? సంవత్సరానికి ఒకసారి మళ్ళా కలెక్టర్ వాళ్ళు మీటింగ్స్ జరిపి రెన్యువల్ చేయాలా. అది ఇంతవరకు జరగలేదు. ఇప్పుడు జిల్లా కూడా మారిపి సంవత్సరం అవుతోంది. మరి ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ గారు దీన్ని గాలికి వదిలేశారు. ఇంత జరుగుతున్నా ఏమి దీని గురించి ఎందుకు ఇలా జరుగుతోంది, దీని పర్మిషన్స్ ఏంటి, అక్కడ రైతుల పరిస్థితి ఏంది, ఆ ప్రాంత పరిస్థితి ఏంది, సహజ వనరులు ఈ ప్రాంతం నుంచి దోచుకొని వెళ్తుంటే దాదాపుగా 1 కోటి మెట్రిక్ టన్నుల శాండ్ ఇలా పక్క రాష్ట్రాలకు తరలిపోతుంటే ఏం చేస్తున్నారో వీళ్ళు అర్థం కాదు. ఆ ప్రాంతంలో మేము విజిట్ చేసిన తర్వాత ఆ ప్రాంత పరిస్థితి చూస్తే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. అందుకనే ఈ రోజు రాష్ట్ర ప్రజలంతా చూడాలి ఆ నది గర్భమైనటువంటి ప్రాంతంలో ఏ రకమైనటువంటి దోపిడీ జరుగుతుందో అని చెప్పి ఈరోజు ఇక సెంట్రల్ ఆఫీస్కి వచ్చి నేను ఆ వీడియో కూడా ప్లే చేస్తున్నాను. దయవుంచి ఆ వీడియో ప్లే చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. నడి మధ్యలో ప్రొక్లైనర్స్ పెట్టి ఇలాగ గుంతలు తవ్వి ఆడ రాళ్లు కూడా బయటపడినటువంటి ప్రదేశంలో ఏ రకంగా డైరెక్ట్ గా ఇది మాన్యువల్ గా చేయాల్సినటువంటిది ఆర్డర్ ప్రకారం అది కూడా లేదు. ఏ రకంగా తీసుకెళ్తున్నారో చూడండి. ఇలా రోజుకు 100-150 టిప్పర్లు ఆ రోడ్లలో 60-70 టన్నులు వేసుకొని అక్కడ రోడ్లు పాడైపోతున్నాయి. చూడండి, మేమంతా అయినప్పుడు ఆ మిషనరీ అంతా దాపెట్టేశారు. మళ్ళీ మేము అటు నుంచి వచ్చేస్తేనే మళ్ళీ చూడండి నది గర్భంలో కిందికి తవ్వేసి రాళ్ళు ఎలా బయటపడ్డాయి. 1 కోటి మెట్రిక్ టన్నులు ఈ మాదిరి ఎత్తేసేసి అక్కడ ప్రాంత ప్రజల యొక్క మనోవేదన వినకుండా నీళ్లలో నదిలో కూడా అసలు ఏ రకంగా మరి ఇవన్నీ చూడాలో మరి ముఖ్యమంత్రి గారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా చూడాలి. మీకు తెలిసే జరుగుతుందా? అక్కడ ఏమంటున్నారంటే వాళ్ళకు సంబంధించి మేము వాళ్ళ కోసం చేస్తున్నాం, వాళ్ళకు కూడా దీంట్లో భాగస్వామ్యం ఉందని చెప్తున్నారు అక్కడ స్థానికులు. మరి ఇలాంటివన్నీ మీకు ఈ రాష్ట్రంలో ఇంత పరిస్థితులు జరుగుతూ ఉంటే దీన్ని పట్టించుకోవట్లేదనంటే దీన్ని ఏమనాలి చెప్పండి. కేజీఎఫ్ సినిమా అని చెప్పాను, నేను ఊరికే చెప్పలేదు. దానికి మించిన సెట్టింగ్స్ వేస్తారు. ఇది న్యాచురల్. ఈ రకంగా ఆ పైన అది కప్పేసేసి పక్క రాష్ట్రాలకు తీసుకెళ్లిపోవటం. మరి రోడ్ యాక్సిడెంట్స్ లో ఎంతోమంది చనిపోతున్నారు. అన్ని పరిస్థితులను పట్టించుకోవడంలే. రోడ్లు గుంతలమయం అయిపోయినాయి అక్కడ అంత ప్రాంతాలలో. దీంతో పాటు అంటే గతంలో ఎలా ఉన్నింది ఇప్పుడు ఎలా ఉన్నింది అన్నటువంటిది కూడా ఒకసారి చూపించాము. అది ఆ ప్రాంతం సహజ సిద్ధమైనటువంటి ఎంతో మంది అటవీకి సంబంధించిన మంచి వన్యప్రాణులు ఉన్నటువంటి ప్రాంతం అది. ఇది ఆ పరిస్థితి. దాన్ని అలా చేసి పెట్టారు. ఇంత దోపిడీ జరుగుతుంటే దీని గురించి ఏ ఒక్కరూ మాట్లాడడం లేదు. మేము ఒక వారం క్రితం ఇది జరుగుతోంది అనేటువంటి మా ఆవేదన అంతా వ్యక్తం చేస్తే ఏదైనా చర్యలు చేపడతారు అనుకుంటే ఏం లేకుండా నిస్సిగ్గుగా మేము వచ్చేసిన తర్వాత మళ్ళా గంట తర్వాత మళ్ళా మొదలుపెట్టి చేస్తున్నారు. ఈరోజు మామూలుగా అంటుంటారు ఏదో పత్రిక అదేదని. ఇది చూడండి, ఆంధ్రజ్యోతి వాళ్ళు కూడా రాశారు, ఏబిఎన్ వాళ్ళు కూడా జరుగుతున్నటువంటి దోపిడీ ఏ రకంగా ఉంది అన్నటువంటి దానిపైన దాదాపుగా 5-6 ఫోటోలు పెట్టి నేను చూపించిన వాళ్ళకు కూడా వచ్చినట్టుంది డేటా. వాళ్ళు కూడా తెప్పించుకున్నట్టున్నారు. ఇదేదో ఎగ్జాగరేషన్ అన్నటువంటిది మాకు ఇప్పుడు అట్లాంటి అలవాట్లు లేవు ఎగ్జాగరేషన్ చేయడం. వాళ్ళ పేపర్లో పత్రికలో కూడా క్లియర్ గా ఏ రకమైనటువంటి దోపిడీ జరుగుతోంది, అక్కడ ఆ సహజ వనరులు ఏ రకంగా తీసుకుపోతున్నారు అన్నటువంటి వార్త క్లియర్ గా మెన్షన్ చేసి రాయటం జరిగింది. మరి ఇంతగా చేస్తుంటే కూడా వీళ్ళు కనీసం దాని గురించి మాట్లాడి పర్యావరణవేత్తలు ఏమైపోయినారో మిగిలిన వాళ్ళు ఏమవుతున్నారో ఆ ప్రాంత పరిస్థితి ఏందనే ఆలోచన ఎందుకు చేయలేకపోతున్నారో. 60-70 టన్నులు ఒక లారీలు వేసుకుని 150-200 లారీలు ఆ రోడ్లో ప్రయాణిస్తూ రోడ్లు నాశనం చేసేసి ఈ రకంగా సహజ వనరులు ప్రజలకు సంబంధించినటువంటి సంపద ఈ రకంగా దోపిడీ జరుగుతుంటే ఏమన్నా చెప్పండి.
ఎప్పుడు కూడా ఒక పార్టీ పైన బురదజల్లే కార్యక్రమే చేయాలి, అపోజిషన్ పార్టీ అన్నటువంటి దానిపైన బురదజల్లేదే మా బాధ్యత అన్నటువంటిది ఆలోచన చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేయడం కాదు. నీతి నిజాయితీగా అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించాలి. తప్పు ఎవరిదున్నా తప్పు అనాలి, మాట్లాడాలి. ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి మనం ముందడుగు వేయాలి. కానీ తప్పుడు మాటలు మాట్లాడుకుంటూ సంబంధం లేనివి తీసుకొచ్చి ఏవో మాట్లాడడం కాదు. ఏదైనా మాట్లాడితే అంతకుముందు దేవుడు అన్నటువంటి భయం కూడా లేకుండా తిరుపతి లడ్డు గురించి మాట్లాడావు. తర్వాత ఏమైంది? ఏ రకంగా మీ వల్లే అది చేస్తున్నటువంటిది, ఆ ట్యాంకర్లు ఆడిగిపోతున్నాయి ఎట్లొచ్చి అన్ని ప్రూవ్ అయిన తర్వాత ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేశారు. ఓ అని ఊగిపోతారు కొందరు. అది జరిగిపోయింది, ఇది జరిగిపోయింది. అన్ని తప్పులు మీరు చేస్తూ ఇతరులపైన నెట్టుతూ మళ్ళా జగన్మోహన్ రెడ్డి ప్రతి నిత్యం ఆయనని స్మరించడం, ఆయన తిట్టడమే మీ పనిగా పెట్టుకొని అన్ని విమర్శలు చేస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో రాజ్యాంగం అటువంటిది నడుస్తోందని చెప్పండి. ఒక ఎమ్మెల్యే, ఒక బీసీ సంబంధించినటువంటి ఒక శాసనసభ్యులు తన మనిషిని కొడుతున్నారని పోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆడ వీడియో చూస్తుండగానే ఒక భర్త అసలు అతను ఆలోచన చేయకుండా వాళ్ళ భార్యను పిలిచి బట్టలు చించి తిరిగి కేసు ఆయనపైనే ఫైల్ చేయడం, మళ్ళీ వైసీపీలో అరాచకాలను మాట్లాడటం, ఇది ఒక తంతు జరుగుతా పోతోంది. ఇలాగా వివేకానంద రెడ్డి హత్య గురించి అనేక సార్లు నేను చెప్పా. అయా మేము రెడీగా ఉన్నాం, మా వాళ్ళు ఏ తప్పు లేదు, ట్రయల్ సిబిఐ ఏదైతే ఎంక్వైరీ చేసిందో సిబిఐకి అత్యుతమైనటువంటి సిబిఐ ఎంక్వైరీ చేసింది ట్రయల్ చేద్దామంటే ఆ కేసును ముందుకు సాగనీయకుండా ఊరికి నిందేస్తూ కేస్ స్టడీ అని మాట్లాడుతూ సుగాల ప్రీతి అంశము చేతగాక వీళ్ళు వాళ్ళ ప్రభుత్వంలో అంతకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగినటువంటి సంఘటన అది చేతగాక సాక్షులు తారుమారు చేశారనేటువంటి ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఆయన మాట్లాడుతున్నారంటే వీళ్ళకి పరిపాలన అటువంటిది తెలుసా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. తప్పులు మీ వైపు నుంచి చేస్తూ అనునిత్యం పక్క పార్టీ పైన నిందలేయడం కాదు. పదే పదే చెప్తుంటావు నేను ఒక పెద్ద విజనరీ, నాకు ఆలోచనలు ఉన్నాయని చెప్పి నేను విజనరీ ఎవరిని పక్కన వాళ్ళు చెప్పాలి, నువ్వే పదే పదే చెప్పుకుంటుంటావు. దేంట్లో విజనరీ అర్థం కాదు. మన నేను ఫాలో అయిన భోగాపురం ఎయిర్పోర్ట్ సంబంధించింది. అక్కడ రైతుల నుంచి పొలాలు తీసుకునేటప్పుడు రైతుల పొలాలు ఇచ్చేటప్పుడు సెంటిమెంట్ ఉంటుంది, వాళ్ళ యొక్క కన్విన్స్ చేసి తీసుకోవాలనే ఉద్దేశంతో మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒక పాప ఇక్కడ చూడండి అన్న మా ప్రాంతం ఎంత వెనకబడిందో, కనీసం ఎర్రబస్సు కూడా రాదు అని చెప్తుంటే దాన్ని జగన్ గారు అన్నట్టుగా సృష్టించి విపరీతంగా మాట్లాడారు. దాన్ని చూస్తే నువ్వు శంకుస్థాపన చేసి వదిలేస్తే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మొత్తం క్లియరెన్సెస్ తీసుకొని వచ్చి ఆయన ఎక్కడైతే ఫౌండేషన్ స్టోన్ వేశాడో, ఎక్కడైతే చెప్పినాడో మీటింగ్ లో ఇది 2026లో ప్రారంభం అవుతుందని, అదే రకంగా ఆ ప్రాజెక్ట్ టేక్ ఆఫ్ అయ్యి ఆయన చెప్పినట్టుగానే దాని ప్రారంభోత్సవానికి వచ్చింది. ఎవరిదండి గొప్ప మనసు, ఎవరండి విజన్తో ఆలోచన చేసేది? నువ్వు ఇతరులది క్రెడిట్ కొట్టేస్తూ 13,000 మందితో దింస నృత్యం అని చెప్పి ఏదో ప్రధానమంత్రిని ఆకట్టుకుంటున్నామని చెప్పి మాట్లాడుతున్నావు. వాళ్ళ యొక్క గిరిజనుల ఆశీర్వాదం తీసుకోవాలా, ఉత్తరాంధ్ర ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలని అంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అర్హత ఉంది. ఎందుకంటే ఒక ఎయిర్పోర్ట్ విషయమే కాదు, ఆ ప్రాంతంలో తరతరాలుగా మనం మాట్లాడుతున్నటువంటి ఉద్యానం గురించి మాట్లాడుకోవాలి. ఎవరు మాట్లాడినా, ఏ సినిమాలో నోరెత్తినా ఉత్తరాంధ్ర ఉద్యానం ఉత్తరాంధ్ర కిడ్నీ బాధితులను మాట్లాడారు. అటువంటి ప్రాంతంలో ఒక కిడ్నీ రీసెర్చ్ సెంటర్ నడిబొడ్డున ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చి దాదాపుగా ఎక్కడైతే ఈ కిడ్నీ రోగగ్రస్తులు ఉంటారో ఆ ప్రాంతంలో పూర్తిగా ఎరాడికేట్ చేయాలని చెప్పి సర్ఫేస్ వాటర్ ఇతర నది నుంచి తీసుకొని వచ్చి సర్ఫేస్ వాటర్ ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చేయించుకోవాలి ఇట్లాంటివన్నీ, దింసా నృత్యాల ఆశీర్వాదాలు తీసుకోవాలి గిరిజనుల దగ్గర నుంచి. ఎందుకంటే మంచి కార్యక్రమాలు చేశారు కాబట్టి. మీరు ఏమి చేయకపోయినా ఊరికి పబ్లిసిటీ. ఈరోజు మూలపేట పోర్ట్ అన్నటువంటిది ఉత్తరాంధ్రలో వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారి వలన. ఈరోజు ఆదాని వాళ్ళు గూగుల్ పరిశ్రమ సేమ్ అదే, మేము తెచ్చామని చెప్పి మీరు గూగుల్ అని వాడుతున్నారు, ఆదాని గూగుల్ అది యాక్చువల్గా ఇద్దరు కలిపి చేసినటువంటి ప్రాజెక్ట్. ఆ రోజు అన్ని అనుమతులు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఎక్కడ పెట్టాలి, పెట్టే ముందు, ఎందుకంటే అది ఒక ఎన్విరాన్మెంట్ కి సంబంధించిన అంశం కాబట్టి దాన్ని చేసేటప్పుడు ముందుకు మాకు మంచి జరగాల, మా యువతకు అక్కడ ఒక స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఒకటి ఉండాలా, దాంతోపాటు 25,000 ఐటీ ఉద్యోగాలు ఇచ్చిన తర్వాతనే మీరు ఆ ప్రాజెక్ట్ టేకప్ చేయాలా, పర్యావరణానికి నష్టం చేకూర్చకూడదు, ఇన్సెంటివ్స్ విషయంలో కూడా నేను రాజీ పడను అని చెప్పి ఆ రోజు జగన్మోహన్ గారు చెప్పారు. మీరు ఆ 25,000 ఉద్యోగాలు వద్దు, మీరు ఆ స్కిల్ యూనివర్సిటీ ఏం కట్టద్దు, మీరు మీ ఇష్టం వచ్చినట్టు పని చేసేసుకోండి అని, అది మళ్ళీ మేము తెచ్చాం మాకన్నదా అని మాట్లాడారు. ఎవరిదండి మంచి ఆలోచన? నార్మల్ గా నాకు తెలిసి కొద్ది గొప్ప ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి నాకు ఉన్న నాలెడ్జ్ ప్రకారం విశాఖపట్నం ప్రజలు ఎప్పుడు కూడా వాళ్ళు శాంతి సామరస్యంగా ఉండాలి, పచ్చని గాలితో పచ్చని ప్రాంతంగా ఉండాలని ఆలోచన చేసిన వ్యక్తులు వాళ్ళు. ఆ ప్రాంతాన్ని ఏం చేస్తున్నారు మీరు ఈ రోజున?
మొత్తం కొండలు కొండలు గుండ్లు చేస్తున్నారు. ఒక ఆలోచన ప్రకారం ఉందా మీకు? మేము ఏదైనా మాట్లాడినప్పుడు, మేము చేసినప్పుడు ప్రజలకు, రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా చేసుకుంటాం. ఈరోజు ఇన్సెంటివ్స్ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి ఇంత ఉంది, మేము ఇంత చేయగలుగుతాం, మాకు ఈ రకమైన ఉద్యోగాలు క్రియేట్ చేయాలని చెప్పి ఆ రోజు మేము మాట్లాడాం. నువ్వు అవి ఏమీ బార్గెయిన్ చేయకుండా నువ్వేదో సాధించినట్టు మాట్లాడుతున్నావు. నాకు అర్థం కాని అంశం ఏంటంటే, ఈరోజు కొన్ని విషయాలు మేము ఏదంటే దేనికి కూడా మంచి, ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుందంటే మేము దేన్ని వ్యతిరేకించాం. కావాలని చెప్పి అది ఇంకా తీసుకురండి, మా సహకారం ఉంటుందని చెప్పేటువంటి వాళ్ళం. ఈరోజు మీరు విశాఖపట్నంలో దాదాపుగా 6 గిగావాట్స్ డేటా సెంటర్స్ పెడతామంటున్నావు. మరి దానికి సంబంధించి ఏ రకమైనటువంటి ప్రణాళిక ఉంది, దానికి విద్యుత్ ఎంత అవసరం పడుతుంది అని ఆలోచన చేస్తే దాదాపుగా 78,000 మిలియన్ యూనిట్లు అవసరం పడుతుందంటే 6 గిగావాట్ కి సంబంధించి. ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం మనం వాడుతున్నట్టు విద్యుత్ వినియోగము 75,000 మిలియన్ యూనిట్లు. మరి ఈ పరిస్థితి ఉన్నప్పుడు ఏ రకంగా మనము దాన్ని చేయబోతున్నాం? ఈ రాష్ట్రానికి నష్టం జరగకుండా మేము పవర్ జనరేషన్ విషయంలో మేము అదనంగా 80,000 మిలియన్ యూనిట్లు ఏ రకంగా ఆ 6 గిగావాట్స్ కి ఇస్తాము? అక్కడికి 6 గిగావాట్స్ కంటే ఎంత నీరు అవసరం పడుతుంది, ఎంత అడవిని కొట్టేయాలి, తర్వాత ఏ రకమైనటువంటి పవర్ ను ఎట్లా యూస్, ఇవన్నింటినీ ఆలోచన చేసి ప్రజల ముందు పెట్టకుండా పోయి ఏదన్నా మాట్లాడితే వైసీపీ వ్యతిరేకం, వైసీపీ ఇంకోటి అని మాట్లాడుతావు. మేము ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉండేటువంటి వాళ్ళం, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం స్థాపించినటువంటి పార్టీ. మీకోసం మోసపూరితంగా అధికారంలోనే ఉండాలి, ఏదో రకంగా తప్పుదో పట్టించాలన్నటువంటి ఆలోచన చేసేటువంటి మనుషులం కాదు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. మేము ఈరోజు సూటిగా నేను అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పండి మీరు. మేము దేనికైనా సహకరించడానికి సిద్ధము. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏదైనా మంచి జరుగుతుంది, పోర్టు నిర్మాణం. ఈరోజు రామాయపట్నం పోర్టు ఎందుకంటే జగన్మోహన్ గారు తీసుకునింది, దానివల్ల బీపీసీఎల్ వచ్చింది, 60-70 కోట్లు పెట్టుబడులు వస్తున్నాయంటే రామాయపట్నం వలన. కడపలో జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ ఎందుకు ముందుకు వచ్చింది? రామాయపట్నం పోర్టు ఉంది కాబట్టి వాళ్ళు ముందుకు వచ్చారు. ఈరోజు మూలపేట పోర్టు ఉత్తరాంధ్రలో కానీ ఇవన్నీ ఎవరి ఆలోచనలండి? మాకు విజన్ లేదు, మేము అభివృద్ధికి ఆటంకపరులు అని చెప్పి నువ్వు మాట్లాడుతుంటావు కదా. ఎవరండి అవినీతికి పాల్పడే వాళ్ళు? మీరా మేమా? మీరు రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టేవాళ్ళు మీరైతే ఏ పరిశ్రమ పెట్టినా కూడా ఆ డేటా సెంటర్ పెడితే 25,000 ఉద్యోగాలు, ఐటీ ఉద్యోగాలు ఇవ్వండి, అక్కడ స్కిల్ యూనివర్సిటీ పెట్టి తర్వాత మీరు స్టార్ట్ చేయండి అనేటువంటి వ్యక్తి గొప్పోడా? మాకేమి వద్దు, మేమే ఒక రూపాయి ఎగిపోయిన సంవత్సరానికి 4,000 కోట్లు మేము ఇచ్చేస్తాము, మీరు ఏదో గూగుల్ పేరు వాడుకుంటాము, మీరు పబ్లిసిటీకి మాకు సాయం అందించినటువంటి మీరు గొప్ప వాళ్ళ. పరిశ్రమలు రావాలి, పరిశ్రమలతో పాటు మన రాష్ట్ర ప్రయోజనాలు కూడా ముందుండాలి, మన రాష్ట్ర యువతకు కూడా మంచి జరగాలి. ఆ రెండు బ్యాలెన్స్ చేసినప్పుడే రాష్ట్రం బాగుంటుంది అనేటువంటిది ఆలోచన చేయాలి. ఏది కూడా వ్యతిరేకించం. మంచి జరిగే టైంలో మీరు ఏదైనా, మేము ఈరోజు సూటిగా అడిగినాము, మీకు చేతనైతే సమాధానం చెప్పండి. లేదు 6 గిగావాట్లకు మాకు 80,000 మిలియన్ యూనిట్లు ఈ రోజు రాష్ట్రం అంతా ఎంత వాడుతుందో అంత విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రణాళిక మా దగ్గర ఉంది. ఈ 6 గిగావాట్లకు సంబంధించి 50 టీఎంసీలో 60 టీఎంసీలో నీరు అవసరం అవుతుంది, ఆ నీటిని మేము ఈ రకంగా చేస్తున్నాం అని సమాధానం చెప్పండి. ప్రజలకు తెలియాలి కదా. అల్టిమేట్ గా ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క విషయం ప్రజలకు తెలియాలి. అది మాత్రం మేము ప్రశ్నిస్తున్నాం. అది చెప్పకుండా ఏదేదో మాట్లాడడం. అలాగే రాజధాని అంశం కూడా, అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి ఏందయ్యా? ఒక ఫసాడ్ లైటింగ్ కి, బిల్డింగ్ లైటింగ్ కోసము, గ్లాస్ కోసము 2,000-3,000 కోట్లు ఏంది? అడుగుకు మేము 25,000 నుంచి 25,000 అంటున్నాం, దాదాపు 30,000కు పోయేటట్టుంది మీరు టెండర్లు పిలిస్తే విధానం చూస్తే. ఈ అవినీతి పరిస్థితి ఏంది అని ప్రశ్నిస్తే జగన్ అదన్నాడు ఇదన్నాడు అని మాట్లాడతారు. మేము స్పష్టంగా అడుగుతున్నాం నిన్ను, అక్కడ జరుగుతున్న అవినీతి ఏంది? 2,000 కోట్లు ఫసాడ్ లైటింగ్ అవసరం ఏంది? అక్కడికి సంబంధించి మీరు దాదాపుగా 25,000 నుంచి 30,000 అవుతోంది కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎస్ఎఫ్టీకి. అది ఎందుకు అంత అవుతుంది? ప్రజల సొమ్ముని ఈ రకంగా దోచుకుంటే ప్రశ్నించొద్దంటే ఎలా అండి? మళ్ళీ మీరే చెప్తారు నాకు గొప్ప గొప్ప ఆలోచనలు ఉన్నాయి, నేను పెద్ద అన్ని దాంట్లో నాకు చాలా పెద్ద విజనరీ ఉందని చెప్పి. ఈ రోజు ఏదో శ్వేతపత్రం ఫైనాన్స్ పైన రిలీజ్ చేశారట. జీఎస్టీ తీసుకుంటే రాష్ట్రము ఏదైనా కూడా గణాంకాలు చూసేది ఎక్కడ? మన గ్రోత్ రేట్ ఎలా కనిపిస్తుంది? మన ఆదాయాన్ని బట్టి కనిపిస్తుంది. ఆ రకంగా తీసుకుంటే ఈ 2 సంవత్సరాలలో నేషనల్ యావరేజ్ కన్నా కూడా చాలా తక్కువగా, 2 సంవత్సరాల్లో కలిపి 4% గ్రోత్ కూడా లేదు జీఎస్టీలో. మిగిలిన రాష్ట్రాలు చూడండి ఎంతెంత ఉన్నాయో, 2 అంకెలు దాటిపోయినాయి. మరి ఎందుకు ఎక్కడ వెనకబడినావు అంటే చెప్పడు. మరొకటి, అన్నిటికన్నా కూడా ఈ రెవెన్యూ ట్యాక్స్ జనరేషన్ లో, రెవెన్యూ వచ్చేటువంటి దాంట్లో, రెవెన్యూ జనరేషన్ దాంట్లో చూసుకుంటే 24-25లో భారతదేశ వ్యాప్తంగా యావరేజ్ 9.5% ఉంటే మన ఆంధ్రప్రదేశ్ కేవలం 4% ఉండింది.
ఈ సంవత్సరం 25-26 సంవత్సరం తీసుకుంటే దాదాపుగా నేషనల్ యావరేజ్ 6% పైన ఉంటే మంది -3.2 ఉంది రెవెన్యూ జనరేషన్ లో. మరి నువ్వు ఏ రకంగా సంపద సృష్టించినావు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల్లో చేసిన అప్పుడు నువ్వు 2 సంవత్సరాల్లో చేసేసావు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3,33,000 5 సంవత్సరాల్లో చేస్తే అంత సంక్షేమం ఇచ్చి అంత మంచి అభివృద్ధి చేసి దాదాపుగా నువ్వు అంటుంటావు కదా ఏదేదో చేస్తున్నానని, ఈరోజు అక్కడేదో బిల్డింగ్స్ కడుతున్నా అది ఇదని. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఊళ్ళే నిర్మింపబడ్డాయి. అది చూడు నువ్వు వచ్చి 30 లక్షల మందికి పట్టాలు ఇచ్చి కొన్ని చోట్ల రియల్ టౌన్సే డెవలప్ అయినాయి. ఈ 2 సంవత్సరాలలో ఆ టౌన్షిప్ అన్నింటినీ సర్వనాశనం చేశారు మీరు విధ్వంసకారులు. నిర్మించింది మేము మా ప్రభుత్వ హయాంలో. మేము ప్రతి ఒక్కటి కూడా రికార్డెడ్ గానే చెప్తున్నాం. ఫైనాన్షియల్ గ్రోత్ చూసుకుంటే రెవెన్యూ జనరేషన్ లో తీసుకుంటే మీరు -3.2 లో ఉన్నారు. నేషనల్ యావరేజ్ 6% ఉంటే మరి ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ ముందుకు పోతోంది? 5 సంవత్సరాల్లో 3,33,000 కోట్లు అప్పు చేస్తే నువ్వు 2 సంవత్సరాలలోనే 3.5 లక్షల కోట్లు అప్పు చేసావు కదా. మరి రెవెన్యూస్ ఎందుకు పడిపోయినాయి? అసెట్స్ ఎక్కడ క్రియేట్ అయినాయి? ఇది మా బాధ్యత కదా అడగటము. ఇలాంటివి ఏదైనా మాట్లాడితే టాపిక్స్ డైవర్షన్ చేసేసి ఇక్కడెక్కడికో తీసుకెళ్లటం చేసేది మీరు, మన నెట్టేది వైఎస్ఆర్సీపీ పైన. ఇది నిత్యం జరుగుతూ ఉంది. సో ఈరోజు మీరు విజనరీ కాదు అన్నటువంటిది ప్రూవ్ చేశాం. మీరు ఫైనాన్షియల్ లో రాష్ట్రం వెనుకబడింది అన్నటువంటిది చెప్తున్నాం. మరొక పక్కన సహజ వనరులు ఏ రకంగా దోచుకుంటున్నారో తెలియజేశాం. వీటిని అన్నిటిపైన దృష్టి పెట్టుకుని ఈ ప్రభుత్వం ఇప్పటికన్నా కళ్ళు తెరిచి ప్రజలకు ఇది ఆన్సరబుల్ అన్నటువంటిది ఇప్పటికైనా మీరు గ్రహించి ప్రజల యొక్క ఆస్తులను కాపాడేదే కాకుండా లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా పర్ఫెక్ట్ గా చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతూ ఈరోజు నేషనల్ లెవెల్లో కూడా అందరూ కూడా ఇది ఇన్వాల్వ్ కావాలి. దీనిపైన మేము ఎన్జీటీలో కూడా ఫైల్ చేస్తున్నాం. దేశవ్యాప్తంగా కూడా ఇది చర్చ జరిగినా మంచిది. ఇట్లాంటి పనులు జరుగుతున్నాయి ప్రదేశాల ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోకపోవడం అన్నటువంటిది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి వీటిపైన దృష్టి పెట్టి క్షమాపణ చెప్పి వీటిని ఆపిస్తారు అని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎక్కడన్నా అనగదొక్కబడ్డారు మీరు చెప్పండి అన్న ఎగ్జాంపుల్స్. ప్రభుత్వం ఏర్పడింది 2024 ప్రమాణ స్వీకారం చేయకముందే ఒక మనిషిని, రషీద్ అనేటువంటి మనిషిని భారతదేశం అంతా నివేరపోయింది. నడి రోడ్డు పైన నరికే దగ్గర నుంచి ఎన్ని మానభంగాలు జరుగుతున్నప్పటి నుంచి ఈ రోజు ఒక భర్త తన భార్య అన్నటువంటిది కూడా మర్చిపోయి, తన అర్ధాంగి అన్నటువంటి విషయం కూడా మర్చిపోయి అందరి ముందర బట్టలు చించి ఎమ్మెల్యే చించాడు కేసు పెట్టండి అని చెప్పి ఆదేశాలు ఇస్తున్నటువంటిది ఎక్కడ? ఒక మనిషికి యాక్సిడెంటల్ గా జరిగింది అబ్బా, ఇది తప్పు చేయలేదు. అబ్బాయికి సిపిఆర్ కూడా చేశాము. ఒక మనిషి ప్రాణం చాలా విలువైనది. గొర్రెల కాపరి మాకు చాలా ముఖ్యము. ఆయన ప్రాణం, వాళ్ళ కుటుంబం బాగుండాలా అని చెప్పి ఆలోచన చేస్తే దాన్ని కేసు ఏదేదో మార్చేసి డైవర్ట్ చేసి అప్పలరాజు లాంటి వ్యక్తులు అక్కడ అరెస్ట్ చేయటాలు ఏంటండి? ఇదే రెడ్ బుక్ రాజ్యాంగం మీదే ఇంకెవరిది? ఏది కూడా ప్రూవ్ కాకముందే సోషల్ మీడియా అనే వ్యక్తులు ఎక్కడ మాట్లాడకూడదు అని చెప్పేసి ఎవరన్నా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అనగదొక్కుతామని చెప్పి వాళ్లే తప్పుడు ప్రొఫైల్స్ క్రియేట్ చేసి రాష్ట్రంలో ఏ రకమైన అరాచకం జరుగుతుంది మీకు కనపడదా చెప్పండి? మరి ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆలోచన చేయమంటున్నా. ఎవరిది విధ్వంస పాలన అన్నటువంటిది. సో ఆర్థిక పరంగా అప్పుల పాలు చేశారు రాష్ట్రాన్ని అన్నావు, నువ్వే ఎక్కువ అప్పులు చేశావు. ఏం నిరూపించలా? లా అండ్ ఆర్డర్ ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి, మానభంగాలు ఎలా జరుగుతున్నాయి, హత్యలు ఎలా జరుగుతున్నాయి, ప్రతిరోజు మేము చెప్తూనే ఉన్నాం. న్యాయంలో జరుగుతున్నాయి, పరిశ్రమ న్యాయంలో పారిపోతున్నాయి. 7,000 కోట్లు టాటా దగ్గర ఎల్పీ దగ్గర నుంచి సుమారుగా కంపెనీలు 12 నుంచి 15,000 కోట్ల ఇన్వెస్ట్ చేయాల్సిన కంపెనీలు పారిపోయినాయి. పర్యావరణాన్ని రక్షిస్తామంటే అది లేదు. ఏ రకంగా సహజ వనరులు దోపిడీ జరుగుతున్నాయి ఈరోజు చెప్పినా. ఇంకా నీకు ఫైనాన్షియల్ కూడా చెప్పాను ఈరోజు. టోటల్ నేషనల్ యావరేజ్ ఎలా ఉంది, మన స్టేట్ పరిస్థితి ఆర్థిక పరంగా ఎలా ఉంది అన్నటువంటిది. ఇవన్నీ రియాలిటీస్ ఇలా ఉండి నన్ను గట్టిగా అరిచేసి ముఖ్యమంత్రి గారు నేను చెప్తే అదే నమ్మేస్తారు, నాకున్న మీడియా మాకుంది అన్నట్టు ఆలోచన చేస్తే ఎవరేం చేస్తారండి? విధ్వంసక పాలన అటువంటిది 2 సంవత్సరాలు ఎలా ఉంటుంది రాష్ట్రంలో చేతగానే ప్రభుత్వం అధికారులు ఉంటుందని నిరూపణ అయింది. ఒక గ్రామాలలో అభివృద్ధి అంటే ఏ రకంగా సచివాలయాలు కానీ హెల్త్ కేర్లు ఎట్లుండాలని చెప్పి నిరూపించిన వ్యక్తి జగన్మోహన్ గారి ప్రభుత్వం. ఒక అభివృద్ధి అంటే పోర్ట్స్ ఎలా ఉండాలి, మెడికల్ కాలేజెస్ ఎలా ఉండాలి అని చెప్పి కళ్ళ కట్టి చూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఊరికే బురదలేటువంటి కార్యక్రమం చేస్తే ఎవరేం చేయలేరండి.